మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. సాక్షి ఛానల్లో మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ కావలి కూటమి పార్టీల మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. సెల్ఫీ పాయింట్ వద్ద నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య, కావలి పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం మాట్లాడారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని, సాక్షి టీవీ ఛానల్ మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఎంత వాళ్ళకి అంత కొవ్వు పట్టుంటే అట్టు మాట్లాడతారు, అంత మదం పట్టుంటేనే కదా మాట్లాడేది. ఈ రోజు చూస్తూ ఉన్నాం, నాయకుడిని బట్టే పాలకులు ఉంటారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి ముందు ప్రిపేర్ గా చేసిన వీళ్ళకి ఏదైతే ఇచ్చిన్నారో దాన్ని బట్టే ఈ సాక్షి టీవీ కూడా ప్రచారం చేస్తూ ఉంది. కేవలం అధికారం లేక ఎప్పుడైతే వీళ్ళందరూ భయపెట్టి బెదిరింపులతోటి వీళ్ళతోటి రాష్ట్ర ప్రజలందరూ ఒక సమాధానం ఇచ్చారు, 11 స్థానాలు కేవలం అని చెప్పని. అదే ఉద్దేశంతో సాక్షి ఛానల్ కూడా వాళ్ళు కూడా ఎట్లయినా మేము అధికారంలోకి రావాలని చెప్పనని ఏదైనా నోటికి ఎట్లా వచ్చినట్టుగా దుర్భూషణాడటం మనం అందరం గమనించాం. దీనికి సాక్షి టీవీ ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మహిళకి కూడా బాధాతప్తంగా హృదయంగా ఉంది. సాక్షి టీవీ వెంటనే బ్యాన్ చేయాలని చెప్పనని అధికారికంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు షబీనా గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మహిళలందరూ కూడా వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో కేవలం మహిళలకి ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వాలి, ఉన్నతమైన గౌరవం ఇవ్వాలా, లేకపోతే ఒక గౌరవంగా మాట్లాడాలా. ఇంత హేళన చేసి అది వేస్ట్ అని చెప్పాలంటే మాకు చెప్పడానికి మాకు చాలా బాధగా ఉంది. ఇది ఎట్లయినా కానీ సాక్షి టీవీ ఎట్లయినా కానివ్వండి, ఇది బ్యాన్ చేయాలని చెప్పని మేము తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా అందరు కూడా బ్యాన్ చేసేదాకా కూడా ఒక నిరసన కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. జనసేన మహిళలు, బీజేపీ మహిళలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ ర్యాలీ చాలా బాగా ఘనంగా, అంటే చాలా మహిళలు అందరూ మాకు తోడుగా నిలుచుకొని ఈ రోజు ఉమ్మడిగా మేమందరం కలిసి ఈ రోజు ర్యాలీ బాగా చేసుకున్నాము. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చెల్లిని తల్లిని గౌరవించాలని సాక్షి ఛానల్ వైసీపీ లీడర్స్ ఎవరిని గౌరవించారు, ఎవరిని గౌరవించలేదు, నీ చెల్లిని కూడా గౌరవించలేదు. అలాంటి వాళ్ళు ఈరోజు ఒక మహిళలని అనడానికి మీకు కనీసం సిగ్గు ఉండాలి. మీ సిగ్గు వదిలిపెట్టి మా మహిళలను అంటున్నారంటే రాబోయే రోజుల్లో ఒకటి కూడా మిగలదు.
అది ఏ ఊరైనా కావచ్చు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. రాబో రోజుల్లో మహిళల చేత పక్క ఓటు వేపించుకుంటే మీకు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మహిళల జోలికి వచ్చిన ఏ గవర్నమెంట్ బాగుపడలేదు, ఏ వ్యక్తులు బాగుపడలేదు. అంతెందుకు ఒక మహిళలకు వచ్చిన ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా మహిళలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ, ఇక ముందు మహిళలు మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకోమని సాక్షి ఛానల్ కాదు, యాజమాన్యాలు కాదు, మొత్తానికి సమాధానం చెప్తున్నాం. మేము మహిళల జోలికి వచ్చానంటే కబద్దారు సాక్షి ఛానల్. అందరికీ నమస్కారం. ముందుగా ఒకే ఒక్క విషయం మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఒక పక్క వైసీపీ పార్టీకి మద్యం కేసుల్లో ఒత్తిళ్లు ఎక్కువైపోయినాయి, మరో పక్క వాళ్ళ చెల్లెలు సునీతారెడ్డి బాబాయ్ హత్య కేసుని స్పీడప్ చేసింది, ఇంకో పక్క తిరుమలలో కల్తీ నెయ్యికి సంబంధించి మన చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా కేసు గురించి దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు. ఇన్ని కేసుల్లో ఉక్కిరిబిక్కిరైపోయిన జగన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పేటిఎం బ్యాచ్ ద్వారా 6,000కి 7,000కి మీ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే వాళ్ళ చేత ఎలా అంటే అలా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, రాష్ట్రం మొత్తంలో ఒక డైవర్షన్ తీసుకురండి, ఆ డైవర్షన్ లో మా కేసులన్నీ మాఫీ అవుతాయి, ఏదో ఒకటి మళ్ళీ మేము పోయి ఏ సుప్రీంకోర్టు జడ్జిలనో లేకపోతే ఇంకొకళ్ళనో అరేంజ్ చేసుకొని మా కేసులు మాఫీ చేయడానికి మాకు కొంత టైం పడుతుందన్న ఉద్దేశంతో ఈ డైవర్షన్ ఒక డ్రామా అనేది గత 5 ఏళ్ల నుంచి అలవాటు పడిపోయిన జగన్ రెడ్డి మళ్ళీ డైవర్షన్ డ్రామా స్టార్ట్ చేశారు. ఆ డైవర్షన్ లో భాగంగానే ఈ రోజు అమరావతి మహిళల్ని కించపరిచేలాగా సాక్షి ఛానల్లో వాళ్ళని వేస్టులు అనటం అనేది వాళ్ళ దిగజారుతనానికి ఇది ఒక పరాకాష్ట. అదే అమరావతిలో నాకు తెలిసి జగన్ రెడ్డి సొంత ఇల్లు ఉంది అంటే వాళ్ళ ఆవిడేంటి, వాళ్ళ అమ్మకు ఒక విల్లా ఉంది అంటే వాళ్ళ అమ్మ ఏంటి, వాళ్ళ చెల్లెలకు ఒక విల్లా ఉంది అంటే మరి వాళ్ళ చెల్లెలేంటి. మా నోటితో మేము చెప్పము. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపడుచులు కూడా అదే అమరావతిలో ఉన్నారని జగన్ రెడ్డి మర్చిపోయాడా, లేకపోతే ఫ్లోలో వాళ్ళ కింద పనిచేసే తొత్తులందరూ మా నాయకుడు కూడా అక్కడే ఉంటాడన్న మాటని మర్చిపోయారో, లేకపోతే ఈ మధ్య తాడేపల్లిలో కాకుండా బెంగళూరులో ఉంటున్నాడు కాబట్టి పాపం ప్లేస్ మార్చాడు, ఈ ఇల్లు వాళ్ళ ఇల్లు కాదనుకున్నారేమో. ఇది ఒక రకంగా ఒక పక్క సాక్షి మీడియాలో మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడుతూ వాళ్ళ చేత క్షమాపణ చెప్పండి అని ఒక పక్క చెప్పించండి అని ఒక పక్కన చెప్తుంటే, ఈ లోపు సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఇంకా ఆయన ఎవరి మధ్యలో బతుకుతున్నాడో, ఏ శంకర్ జాతోళ్ళ మధ్యలో బతుకుతున్నాడో మాకైతే తెలియదు కానీ మరి వాళ్ళ ఆవిడ శంకర్ జాతో లేకపోతే వాళ్ళ కోడలు శంకర్ జాతో లేదా బయటకు వస్తే ఆయన చొక్కా పట్టుకొని తిరుగుతున్న ఒక మాజీ మంత్రి విడుదల రజనీ ఏ శంకర్ జాతో మాకైతే అర్థం కావటం లేదు. శంకర్ జాత వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఆయనకి శంకర్ జాత అంటం అనేది ఒక అలవాటుగా అయినట్టుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేము మాటలతో బెదిరించే ప్రభుత్వం కాదు మాది, చేతలతో చూపిస్తాం. వీటన్నిటినీ అనుభవించే రోజు దగ్గరలో వస్తుంది. ఎక్కడ రాజా ప్రజ, పాలిటిక్స్ జగన్ రెడ్డి చూస్తాడో అదే కావల్లో ఉన్న ఎక్స్ఎమ్మెల్యే కూడా. ఒక పక్క మన ఎమ్మెల్యే గారు అంత పెద్ద మీటింగ్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి నువ్వు ఇంత అన్యాయం చేసావురా అయ్యా, ప్రజల డబ్బు ఇంత దోసేసుకున్నారా అయ్యా, దీనికి సమాధానం చెప్పయ్యా అంటే ఆ సమాధానం చెప్పడానికి బదులు హార్బర్కి ఎంత ఇచ్చావు, అసలు ఉన్నదానికి ఒక ఎల్కేజీ క్వశ్చన్ వేశారు మా ఎమ్మెల్యే. నువ్వు ఒక ఎల్కేజీ క్వశ్చన్ కే నువ్వు సమాధానం చెప్పకపోతే ఫ్యూచర్ లో నిన్ను అడిగే క్వశ్చన్లకి నీ అవినీతిని బయట పెట్టే వాటికి నువ్వు ఏమి సమాధానం చెప్తావు ప్రతాప్ రెడ్డి? ఇప్పటి నుంచి చూసుకో. ఇంకా క్వశ్చన్లు ఇప్పుడు ఎల్కేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేశారు మా ఎమ్మెల్యే, రేపు ఏ రకంగా నిన్ను అడుగుతారు.
ఏ రకంగా నీ అవినీతిని బయట పెడతారో నువ్వు చూసుకుంటూ ఉండు. అలానే డైవర్షన్ రాజకీయాలు అనేది అంత కరెక్ట్ కాదు. తప్పు చేస్తే చేశానని ఒప్పుకోవాలా, లేదా దానికి పనిష్మెంట్ అనుభవించాలా. అంతేగాని మహిళలు దొరికారు కదా అని చెప్పి మహిళల్ని ఎట్లా అంటే రాష్ట్రంలో ప్రతి చోట సాక్షి మీడియా మీద నిరసన ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. సాక్షి మీడియా, సాక్షి పేపర్ రెండు చేసేదాకా మహిళలు ఊరుకోరు. మాకు దీనిలో సహాయపడుతున్న బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ మహిళలు కానీ, అలానే జనసేన మహిళలు కూడా మాకు తోడున్నారు. మేమందరం ఒకటైతే నువ్వెంత, నీ సాక్షి మీడియా ఎంత, నీ సాక్షి ఛానల్ ఎంత, మీ పేపర్ ఎంత, మీ మహిళలు ఎంత, అదొక్కసారి గుర్తుపెట్టుకొని మీరు కానీ మీతో పాటు పనిచేసే మీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు కానీ ఈసారి మళ్ళీ మహిళల గురించి కానీ మాట్లాడితే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోమని మాట్లాడమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.